సౌత్ ఇండియన్ ఫస్ట్ ఎయిడర్స్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం గుంటూరులో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఎస్ఎస్వి రమణ హాజరయ్యారు. అదేవిధంగా గౌరవ అతిథులుగా డాక్టర్ వి బ్రహ్మారెడ్డి, డాక్టర్ ఎన్ లోకనాథ్, డాక్టర్ ఎం మహేంద్ర కుమార్, విబి సుమంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఏ గ్రామంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మనమందరం ఒకటేనని ఈ సందర్భంగా అన్నారు. ఒక వ్యక్తిగా ప్రారంభమై ఒక శక్తిగా ఈ రంగం ఎదగాలని కోరుతున్నామని చెప్పారు. మీరందరూ ఒకే మాట మీద ఉండి ఒకరికి ఒక కష్టం వస్తే అందరూ కలిసి ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు. సౌత్ ఇండియన్ ఫస్ట్ ఎయిడర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు గోవిందరాజులు మీడియాతో మాట్లాడారు. అసోసియేషన్ లో ఉన్న సభ్యులందరికీ మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకున్నారు. ప్రజలతో మమేకమై వారికి సేవ చేస్తూ మీకు మంచి పేరు రావాలని ఆకాంక్షించారు. ఇవాళ ఈ ఆదివారం ఉదయం పూట మంచి కార్యక్రమం పెట్టారు. మన గ్రామీణ వైద్యులంతా కలిసికట్టుగా ఉండి పేద ప్రజానీకానికి మన రూరల్ ఏరియాస్లో ఉండేవాళ్ళు మంచిగా సర్వీస్ అందించడానికి ఇక్కడ మళ్ళీ మంచి సమావేశం పెట్టుకొని ఎలా ముందుకెళ్ళాలి, గ్రామీణ ప్రజలకు, పేద ప్రజలకి ఆర్ఎంపీ అంటే రోజు ముందు ప్రత్యక్షమయ్యేవాడు, ముందుగా వాళ్ళని చూసేది వీళ్ళేను. సో ఆర్ఎంపీ అంటే అలాంటి ఒక గొప్ప గుర్తుల బాధ్యతలు నిర్వహిస్తున్నారు వీళ్ళు. ఇక్కడ కొంచెం కార్యాచరణ కానీ, ఉద్యోగం చేయాలని కానీ, ప్రభుత్వానికి చేదోడు వాదాడుకుంటూ పేద ప్రజలకు ఎలా వైద్య సహాయాలు అందించాలి, పల్లెటూరులో ఎక్కడ వైద్యం అందని చోట వీళ్ళు అక్కడ ప్రత్యక్షమయ్యి, నేను చూస్తాను చాలామంది సైకిళ్ళ మీద వెళ్ళి, నడిచి వెళ్ళి చాలా మంచిగా ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఎస్పెషల్లీ బాగా తండాల్లో కానీ, బాగా గ్రామీణ ప్రాంతాల్లో వేరే కృషి పేద ప్రజలకి వైద్యం అందించడంలో చాలా అభినందనీయం. అలాంటి వారు వాళ్ళు చక్కగా ఇక్కడ ఒక సమావేశం ఏర్పరచుకొని ఇక్కడ మంచిగా నన్ను కూడా ఇన్వైట్ చేయడం, నాకు కూడా గ్రామీణ వైద్యులు వీరినే ప్రథమ చికిత్స వైద్యులను కూడా పిలుస్తారు. సో వీరు ఒక నూతన సంఘాన్ని ఈరోజు స్థాపించి లోగో ఆవిష్కరణ జరిగింది. లోగో చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. కారణం ఏంటంటే అందుట్లో రోగుల్ని పరీక్షించి వారిని బాగు చేసేటువంటి అవకాశం, స్టెథోస్కోప్ అనేటువంటిది మాకు ఒక అలంకరణ కాదు, అది అత్యవసరమైనటువంటి సాధనం. సో అది ఒకటి పెట్టారు. తర్వాత ఆకుపచ్చటి రంగు సెలెక్ట్ చేసుకున్నారు. ఈ రోజున భూమి ఇంత వేడెక్కి, ఈ వర్షాలు తగ్గిపోయి, కరువులు వచ్చి, ఉపద్రవాలు ఎదుర్కొని, సముద్రం మట్టాలు పెరిగి రేపు నగరాలు మునగబోతున్నాయి అంటే ఆ ఆకుపచ్చటి మొక్కలు లేని అటువంటి దుర్భర పరిస్థితి, అది వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఆకుపచ్చ మనకి చాలా ముఖ్యమైనది. లేకపోతే ప్రశాంతతకి, స్వచ్ఛతకి అంతులేనటువంటి మనం సహాయం చేయటం, సేవ చేయటం. అది నీలం రంగు, అటు వినీలాకాశం, ఇటు సముద్రం, అంతకంటే విశాలమైన ఏమి లేవు. వీళ్ళు కూడా అలాంటి విశాలమైన దృక్పథంతో గ్రామీణులకి సేవలు అందించేదానికి ఎంచుకున్నటువంటి లోగో అక్కడే తెలుస్తుంది. ఇది నడిపించబోతున్నటువంటి వాళ్ళు ఎంత మేధావులో, ఎంత ప్రజ్ఞ గలవారో, ఎంత డెడికేటెడ్ పీపుల్ అని చెప్పి. గంధం సాంబశివరావు నా పేరు. నేను రాష్ట్ర అధ్యక్షుడు. సౌత్ ఇండియన్ ఫస్ట్ ఎయిడర్స్ అసోసియేషన్ ఏర్పడి ఈరోజు మన లోక్నాథ్ సార్ చేతుల మీద లోగో ఆవిష్కరణ జరగడం చాలా సంతోషం. ప్రతి సభ్యుడికి ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫస్ట్ ఎయిడర్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సభ్యులు ఎంతో కాలం నుంచి ఒక అభద్రతాభావంతో ఉన్నారు. వాటిని తక్కువ ఖర్చుతోటి సభ్యులకి ఐక్యవేదిక ఫస్ట్ ఎయిడర్స్ అసోసియేషన్కి తక్కువ రుసుముతో సేవలు అందించే మహద్భాగ్యం మా చేతులకి దక్కడం మేము ఎంతో సంతోషిస్తున్నాము. అలాగనే ఈ లోగో కార్యక్రమానికి ప్రముఖ డాక్టరు, న్యాయ వ్యవస్థ నిపుణులు లోక్నాథ్ గారు రావటం మాకు చాలా సంతోషం. అలాగనే మన